అమ్మవారి కళ్యాణం ఆద్యంతం ఆనందదాయకమైనటువంటి కళ్యాణం. పాంచరాత్ర ఆగమం ప్రకారం అర్చక స్వామివారు నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణం తిరుచానూరు దివ్యక్షేత్రం. సమస్తమైనటువంటి ప్రాణుల హృదయమునందు ఉంటూ మంగళస్వరూపిణిగా విరాజిల్లుతూ సమస్త శుభములను కలిగిస్తూ తేజోరూపముతో వెలుగొందుతూ అనేక విధములైన ఆభరణములచే ప్రకాశిస్తూ బంగారు వన్నెగల వస్త్రమును ధరించి బంగారు కలశమును స్వర్ణ పద్మమును అలంకరించుకుని విష్ణువు యొక్క ఎడమ భాగము నివసిస్తూ సకల ప్రాణులకు తల్లి అయినటువంటి పద్మావతి అమ్మవారికి కరములు మోడ్చి నమస్కరిస్తున్నాము అంటూ అమ్మవారిని వేడుకుంటూ
ఈ కళ్యాణోత్సవాన్ని మనం వీక్షించే భాగ్యాన్ని పొందుతున్నాం. ఇక స్వామివారి గురించి కూడా ఒకటి రెండు మాటలు. శిరమున రత్న కిరీటము, ప్రారంభంలో చూసాం స్వామివారిని. శిరమున రత్న కిరీటము, కరయుగమున శంఖ చక్ర ఘనభూషణముల్, ఉరమున వజ్రపు పతకము, సిరినాయక అమరదాల్తువు. అలా అమురికినేటట్టుగా ఉంటాయి స్వామి నీకు అని అమ్మవారిని స్వామివారిని కూడా ఒక్కసారి నమస్కారం చేసుకుని విజ్ఞాపన చేస్తూ, ఉల్లాసపల్లవిత పాంచసప్తలోకే నిర్వాహకౌర కథనేమ కటాక్షలీలాం శ్రీరంగం ధర్మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రీమాశ్రయామహ అని అమ్మవారికి విజ్ఞాపన చేసుకుంటూ, శ్రీమన్ కృపాజలనిదే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తన తవత్సల సర్వశేషన్ స్వామిని సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచ అని స్వామివారికి విజ్ఞాపన చేసుకుంటూ, అర్చక స్వామివారు పాంచరాత్రాగమం ప్రకారం నిర్వహించేటటువంటి నిత్య కళ్యాణోత్సవం తిరుచానూరు నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఆనందిద్దాం. దీపం సర్వతమోపహం తమసోమా జ్యోతిర్గమయ అన్నారు. అనేక విధములైనటువంటి ద్రవ్యాలన్నీ కూడా ఇక్కడ వినియోగించబడుతున్నాయి. పాంచరాత్ర ఆగమోక్త ప్రకారేణ వినియోగించబడేటువంటి ద్రవ్యాలతో అర్చకవరేణ్యులు కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవాచన, కంకణ పూజ, యజ్ఞోపేత పూజ కార్యక్రమాలన్నింటినీ సభక్తిగా నిర్వర్తిస్తూ చ్యూత పల్లవం నిధాయ శుభప్రదమైనటువంటి మామిడాకులను చక్కగా అనుసంధానం చేసి, కృష్ణవేణి తరంగిణి తరంగముల వైశిష్యము, వేదంలా ఘోషించే గోదావరి యొక్క వైభవము, నర్మదా నది యొక్క నిర్మలమైనటువంటి నిర్మలత్వము, సరస్వతీ నది యొక్క జ్ఞాన వైశిష్యము, కావేరీ తరంగిణి తరంగముల వైభవము, యమునా వీచికా తరంగము, నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్ర వైభవము అన్నింటినీ పొందుపరుస్తూ గంగే జమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి అనేటువంటి నది యొక్క జలాన్ని ఆవాహన చేస్తూ ఈ పుణ్యాహవాచన నిర్వర్తిస్తూ ఉన్నారు. చూచే భాగ్యం కలుగుతున్నది. స్వామివారిని అమ్మవారిని దర్శించే భాగ్యం కలుగుతున్నది. అందుకనే అమ్మవారిని కూడా వేడుకునేటటువంటి సందర్భం. ప్రారంభంలో విన్నాం, ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణు. వెంకటాచల నాయకుడైనటువంటి మహానుభావుడికి నీవు ధర్మపత్నిగా వెలుగొందుతున్నావమ్మా. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రమన్నారు పురంధరదాసుల వారు. అంతటి పవిత్రత కలిగినటువంటి తిరుచానూరు దివ్యక్షేత్రం. చూచితిమమ్మ నిన్ను తిరుచానూరు పురంబునన్, చూచితిమి శ్రీ వెంకటేశు వక్షస్థలంబునన్, చూచుచుంటిమి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంబునన్, కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగా. నిన్ను చూడనటువంటి చోటు ఎక్కడుంటుందమ్మా? అంతట నీవేనమ్మా. ఆదియు అనంతము అన్నీయు నీవే. కాబట్టి నిన్ను దర్శిస్తూ నీ వైభవాన్ని నుతిస్తూ వినుతిస్తూ ఉండే భాగ్యమే తల్లి. వేదంబులు 4 తీరంబుల యమర, వేదాబ్జచార పుల్లాబ్జ సరసయందు వేద ధర్మాదిదేవో వెలుగొందు తల్లి, కరుణ రసాంతరంగ శ్రీ అలర్మేల్మంగ. తిరుచానూరులో ఎల్లవేళలా కూడా ఆ వేదం వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఋగ్వేద సామ అధర్వణ వేదములన్నీ కూడా భారతీయ జీవన వ్యవస్థలో విధానాన్ని పొందుపరచడం ఉంటాయి. అలాంటి విధానాన్ని అనుసంధానం చేస్తూ మనం వేద పండితుల వేదమంత్రాలను వినవచ్చు, మంగళధ్వని వినవచ్చు, అదేవిధంగా అన్నమాచార్య సంకీర్తన వినవచ్చు. ఇవన్నీ కూడా సమ్మిళితం చేసి శ్రవణ భక్తి ప్రధానంగా వింటూ అర్చక స్వామి వారిని నిర్వహించే కైంకర్యాలను వీక్షిస్తూ ఆగమోక్తంగా పాంచరాత్ర ఆగమోక్తంగా తిరుచానూరు దివ్యక్షేత్రం శ్రీ సుకనూరు తిరుసుకనూరు తిరుచానూరు అలర్మేల్ మంగాపురం అనేటటువంటి పేరుతో విరాజిల్లేటటువంటి పరమ పవిత్రమైనటువంటి క్షేత్రంలో అమ్మవారిని స్వామివారిని దర్శిస్తూ ఆగమార్థంతు దేవానాం కుర్యాత్ ఘంటారవం చేవ తత్ర దేవతాహ్వాన లక్షణం విష్ణుర్ముఖోద్వాన్ల పూర్తి శశధ్వని నిదానం దర్భంతా తమ పాంచజన్యం శశికోటి మేము ఇప్పుడే శంఖాన్ని దర్శించాం. వేదం మొదలైంది. వేదాన్ని విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమో పద్మావత్యై నమః. అర్ధేనానంద్వాన్ గుణక్తి జగన్నాథేనే జగన్నాథేనాథేనో ఇది పురస్కార్ లక్ష్మీది పురస్కార్ లక్ష్మాభ్రోర్వాక్యే ప్రహాణవాక్యా భవతి దాదాన దేవ భ్రాతృయాన్ వేది నృతే లక్ష్మేతి పురికాద్ లక్ష్మాయాజాను జవానాన్ ఏవ ప్రతిది నృతే పురస్కార్
ब्रह्म
प्राच्युतमित्राच्युतं वै एकास्माद्लोकादगतं लोकमिदेव लोकान् यद्वेदकं हविः अनभिकारितमित्यनभिकारितम् अभिकार्येत्यभिकार्यावदति देवत्रे देवत्राय एकायेन द्विगमयति एकं कपालं प्रजापतिना यज्ञमुखेन
ప్రాజావై పరే దేవీ వేదే ప్రజాయతి ప్రాజాయేవాముదేవి సామయతి అనాది దృష్టమే ప్రజాది ప్రాజయాయేవాయనం వసుభిరితి వసుభిః అనాది దృష్టమే జనదే దృష్టం కరోతి ఉత్తరమిత్యుదరం వరీజా ప్రత్తరమితి ప్రాతరం సాధయతి ప్రజా ఇది ప్రాజాః యజమానః ప్రత్తర ఇది ప్రాతరః యజమానం ఉత్తరమిత్యుదరం కరోతి తస్మాత్ యజమానః యజమానాదుత్తరయిత్యుదరః అంతః దదాతి వ్యావృత్యా ఇతి వ్యావృత్తే అనక్తి అవిష్కృతమితి అవిహికృతం ఏవాయేనం స్వర్గమిత్రువహాగం లోకం గమయతి త్రేధా అనక్తి యదా ఇమే లోకాయ ఏవాయేనం లోకేర్జానో ప్రతిశృణీయాది సంభావకమిచ్చనో భావకం యజమానస్య ఉపరి వా ప్రేతి హరతి ఉపరి వాహే స్వర్గమిత్రువహాగా లోకః నీతి కృత్యం యదాస్మై చరిమాగ్రహం అగ్రం ప్రతి అగ్రం అత్యాధారణే చది ఆధారణే అధ్వర్యో పురస్కారే పురస్కారే స్వర్గమానం ప్రతి స్వర్గం లోకం గమయతి దేవి ప్రాంతం భవితో ధ్రువా అసీతి మామవేది ప్రదీయం వై ధ్రువాస్యామేవ వేతనా భవతి అగ్నిదివ్యాగ్ని ఆహాయత బ్రూయాద్ అగ్నో అగ్నిది అగ్నో అగ్నిం గమయతే నిర్వేదమానం లోకాద్ భజతే అగమ్నో ఇది ఏవ బ్రూయాతు యజమానం ఏవ స్వర్గమిత్రువాగం లోకం గమయతి తస్మాదో మత్స్యం ధియా 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 గ్రంథే సప్త తిరుచానూరు దివ్యక్షేత్రంలో వేంచేసినటువంటి పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవంలో ఇప్పటి వరకు మనము సభక్తిగా శ్రవణ భక్తితో వేదాన్ని వినే భాగ్యాన్ని పొందాం. ఇదే సమయంలో పాంచరాత్ర ఆగమాన్ని అనుసరించి అర్చక వరేణ్యులు సభక్తిగా కైంకర్యాలన్నీ నిర్వర్తించారు. కంకణ పూజా కార్యక్రమం తర్వాత యజ్ఞోపేత పూజా కార్యక్రమం నిర్వర్తించి స్వామివారి దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తించి అదేవిధంగా గృహస్థాశ్రమ ధర్మ వైశిష్యానికి తగినట్లుగా స్వామివారికి యజ్ఞోపేత ధారణ కూడా నిర్వర్తించిన తరువాత అమ్మవారి వామహస్తానికి కంకణధారణ నిర్వర్తించి ఆ పిమ్మట కన్యాదాన సమ్మిళితమైనటువంటి విధానంలో పాద ప్రక్షాళన కార్యక్రమాన్ని సభక్తిగా పూర్తి చేశారు. అంటే స్వామి యొక్క తిరుచరణాలు దివ్య చరణాలను చక్కగా గోక్షీరముతోనూ దివ్యమైనటువంటి ద్రవ్యాలతోనూ
అనుసంధానం చేసి తర్వాత స్వామివారి యొక్క శ్రీపాదముద్రికలతో ఉన్న శఠారికి తిరుమంజనాన్ని నిర్వర్తించిన తర్వాత ఒకే పుష్పమాలను స్వామివారికి అమ్మవారికి అలంకారప్రాయంగా ఏర్పాటు చేయటంలో ఆంతర్యం ఏమంటే ఒకరికి ఒకరై ఒకరిని ఒకరు అర్థం చేసుకుని పారమార్థిక చింతనతో ఉండటమే గృహస్థాశ్రమ ధర్మము అనేటటువంటి విధానాన్ని పొందుపరుస్తూ నాడు జానకిరాములు కావచ్చు, రుక్మిణీ కృష్ణులు కావచ్చు, పద్మావతి శ్రీనివాసులు కావచ్చు, ఇప్పుడు చూస్తున్నటువంటి వైభవం కావచ్చు, ఏదైనా కూడా చాలా విలక్షణమైనటువంటిది. అట్లాంటి కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ పద్మాక్షివే నీవు పద్మసంభవీవు పద్మనాభుని ప్రియపత్ని నీవు చంద్రాననం నీవు చంద్ర సహోదరివీవు పొలుపు మీరడు చతుర్భుజవు నీవు పుణ్యగంధము నీవు పుష్యరూపిణివీవు భువనత్రయాలకున్ పూజ్యవీవు విశ్వమాతవు నీవు వేదవేద్యవు నీవు. అదిగో వేద పండితులు మరలా చక్కగా వేదాన్ని శ్రవణానంద భరితంగా మనకు వినిపించే ప్రయత్నం చేస్తారు. అది వారి పూర్వజన్మ పుణ్యఫల సుకృతం, వారి తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. మనం వినటం మన పూర్వజన్మ సుకృతం, మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. కాబట్టి మరి వేదాన్ని కూడా వినే భాగ్యం కలుగుతూ ఉంటుంది. అలా వేదాన్ని వింటూ అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. హోమాన్ని వీక్షిద్దాం. నమో పద్మావత్యై నమః. బ్రహ్మవాదన ఇది బ్రహ్మ సహతో వై భూయసే దేవతా వ్యాజమిత్యభాగం సోజాజం అంతరాయతది అజామిత్వాయేతజామి త్వాయ అతో ఇది మిథునత్వాయేతి మిథునాత్వాయ అగ్ని అముష్మిన్ లోకే ఆసీత్ యమః అస్మిన్ దేవాః దాయిమౌ విభరతి ఊహామాయితి అమరాజ్య జన్నాజ్యేన దేవాః ఉపమంత్రయంతే ఉపమంత్రయంత రాజ్యేన పుత్రాయమం దస్మామి అగ్ని దేవానాం అన్నారై జన్నారాజమాతృణాం రాజాయ ఏవం వేద ప్రతి రాజ్యం రాజ్యమిత్యన్నాజ్యం ఆప్రోది తస్మై హేతుర్భాగదే భాగధేయం వేదే హేచ్చన్నో యదో అగ్నయే కగరైరిస్వట్టాగతే అవర్జంతే చ వాజంతే యదో అగ్నయే కగరైరిస్వట్టాగతే అవర్జతే చ వాజతే భాగే జనే భాగధేయేన ఏవాతదో రుద్రాంగతే అర్ధయతే సకరత్ సాకృతి సాకృతే సకృతమవేదే జతే సకృతో వివాహే ఉత్తరాధావిచుత్తరాధారవేదే అవదయతే అమీతి గారయతి వై పూర్వాహృదయాయతే అగ్నియతే పూర్వాహృదీర్జాహృదే అమీతి జుహుజాత్ రుద్రాయ ఘృతం నిషిక్తమితరే ప్రవేదోకాస్య ఈశ్వరः యజ్ఞేన వేదేతం అబ్రూతాహం మిత్రావరణావిధి మిత్రావరణో ఏవాహం ఈశ్వరో కర్తో సహాయదేతో తదాకాం సమితి ఐరయతా సాయత్ర యత్రేతి యత్ర యత్ర అక్రామదిని అక్రామది తదా ఘృతం అవేక్షిత తస్మాత్ ఘటపదీతి ఘటపది ఉచ్యతే తతో అస్య జన్మ ఉపహృతం మూలదంతరం సాధీజా ఇది ఆయం వై రథంతరమితి రథంతరం ఇమాం ఏవ సాన్నోజ్జేనే జన్నాజ్యేన ఉపేతి క్వచితే ఉపహృతం ఉపహృతం ఆదేవ్య
वामदेव्यं अन्तरिक्षेण इति आसवामि वामदेव्यम् इति वामादेव्यां पशोरेव सा अन्तरिक्षेण वेदे क्वयते भूतमित्युपाहूतं बृहतो सा दिवा इति ऐरं वै बृहतोरामेव सः दिवा वेदे क्वयते बहुता बहुतेत्युपहूताधेनो हर्षभेति सहर्षभः इति इतरम् एव वेदि क्रियते उपहूतम् इत्युपाहूतः रक्षासकार इति सोमपीठम् एव वेदि क्रियते उपहूता हो इति आत्मानम् एव वेदि आत्मा हि उपहूतानाम् भूतानां वसिष्ठानां वेदे क्वयते भगवावेनावशो एव वेदे क्वयते ततो वेदे क्रियते चतुष्पादैः बाधः हे वशवः मानवीति मनोः हि एताम् अग्रे अवसतु एतावतीति घटापदी इति आयतो एवास्ति घटमवेदस्मादो एवम् मैत्रावरुणीति वरुणीति मित्रावरुणावति मित्रा वरुणो हि समयतामिति ऐरयताम् ब्रह्मदेवकृतमिति देवाकृतम् उपहूतमित्युपाहूतम् इति ब्रह्मा एव वेदि वयते बहुता इत्युपाहूताः मनुष्याः इति देवमनुष्यान् देव मनुष्यान् एव वेदि क्रियते इमं यज्ञम् अवारो ये यज्ञमिति यज्ञापतिं वर्धानेति यज्ञाय जायेव यजमानाय च आशिषमिच्छाशिषं येति दास्ते बहुते इत्युपहूते पृथिवी 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 एव वेदि क्रियते पूर्वजे इति पूर्वजे ऋतावती ऋतावतीति पूर्वजे इति पूर्वजे एते इति ऋतावती देवी देवीति देवपुत्रे इति देवपुत्रे इति देवी एते इति देवपुत्रे इति देवपुत्रे भूतैत्युपहूताय यजमानः इति यजमानम् एव वेदे क्वयते उत्तरस्यामिच्युरुतरस्याम् देवयज्ञायामिति देवयज्ञायां भूतैत्युपहूतः भूयते आविष्करणे उपहूतः दिव्ये धामन्ने उपहूतः इति प्रजेति उत्तरेतरा देवयज्ञेति देव यज्ञा बसवः भूयः विष्करणमिति हविकरणं स्वर्गैः सुभागा लोका दिव्यं इदम् असीदम् असीदेव यज्ञस्य प्रियं धाम वेदे वेदे विश्वम् अस्य प्रियम् बहुतमित्युपहूतम् इति असम्मत्कारमित्यसम्मतेकारम् एव वेदे वेदे पशवा वै स्वयं येति तत्ते कामम् एव आत्मना पशूनां येति तत्ते हि अन्यः कामं पशूनां प्रयच्छतीति प्रायच्छति वाचा पदये पदं प्रयति यश्चामीति आवसम् एव भागधे येनैति भागादेयेन प्रीणाति सदापदये पदं प्रयति यश्चामीति आह स्वगाकृत्या इति स्वगाकृत्ये चतुरवत्तमिति चतुरवत्तं भवति हवि वै चतुरवत्तमिति चतुरवत्तं पशवः चतुरवत्तमिति चतुः अवत्तं यत् होता प्राप्तियादिति प्राप्तियात् होता आद्येति अर्चतो जतो अग्नौ रुद्राय पशोऽपीति सस्यादो पशो अकार्दयत्वादं प्रति अस्तामीति रोक्षमिति पराक्षम् एव हेरतो जुहोति सतसापदये उदम्रेति अस्तामीति स्वगाकृत्यायति स्वगाकृते प्रेते स्मन्ते एव प्रेते अस्सन्ति दक्षिणां राधेवेभ्ये एव दक्षिणां राधेवेति वै एतत्
సగ్గుస్వాయే గురుజాతో హ్రదాయే భీతి ఘారయతే శివాదృపాదుయజమాన ప్రతిచ్ఛాయతే ప్రదే యదో దిరశ్చేనం అధిహరే విత్తమో అగ్రే వాపరేతి హరతి తోషా ప్రాస్యేది ప్రాస్య భాగైది ప్రవిష్టా భాగాయ అమ్మవారి కళ్యాణోత్సవంలో హోమాన్ని వీక్షించాం, మాంగళ్య పూజను సందర్శిస్తూ ఉన్నాం. ఎన్నో జీవాత్మలను కటాక్షించగలిగినటువంటి మహానుభావుడు పరమాత్ముడు. అలాంటి పరమాత్ముడైన శ్రీహరి యొక్క పట్టమహిషిగా విరాజిల్లేటటువంటి అమ్మవారు కాబట్టే అన్నమాచార్యుల వారు పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అని అమ్మవారి యొక్క వైభవాన్ని స్తుతించాడు. ఎందుచేత 84 లక్షల జీవరాశుల్ని కాపాడగలిగినటువంటి సర్వసమర్థుడు స్థితికారకుడైన మహానుభావుడు యొక్క పట్టమహిషిగా అమ్మవారు వేంచేసి ఉన్నారు. అలాంటి అమ్మవారిని మనం దర్శించి ఆనందిస్తున్నాం. అమ్మా, నీ వైభవము జగత్ ప్రసిద్ధమైనది. లోకములో మంగళప్రదములైనటువంటి వస్తువులకు ఆ మహత్యము నీ వల్లనే సిద్ధిస్తూ ఉన్నది. మధువు అనే రాక్షసుని తినుమాడి లోకరక్షణము గావించినటువంటి నారాయణుని వక్షస్థలంలో నీ నివాసము చేసుకుని అలంకరించి ఉన్నావు. ఆశ్రితులకు అభీష్టమై ఐహికాముష్మక ఫలములను అనుగ్రహించేటటువంటి వారికి శ్రేయోరూపిణివి. ఆశ్రిత రక్షకత్వం వలన చేతనులచే ఆశ్రయింపదగిన దానవు. అందరినీ రక్షించుటకు సదా నారాయణ్ణి ఆశ్రయించి ఉంటావు. అందుచేతనే శ్రీ అనే పదానికి సదా సార్థక నామధేయమై ఉన్నావు. అలాంటి నిన్ను శరణు వేడుతున్నాము తల్లి. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అమ్మా, నీకు నమస్కారం అంటూ మాంగళ్య దర్శన భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థి సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే అని సమస్త జననీం వందే చైతన్య స్తన్యదాయినీం శ్రేయసీం శ్రీనివాసస్య కరుణామివ రూపిణీం అనే అమ్మవారికి మాంగళ్యధారణ జరిగింది. సభక్తిగా నమస్కరించుకుంటూ ఎందరో గృహిణులు ఈ కళ్యాణాన్ని చూస్తూ ఉంటారు. ఈరోజు లక్ష్మీవారం అంటే గురువారము బృహస్పతి వాసరం అంటారు, లక్ష్మీవారం అంటారు కొన్ని ప్రాంతాల్లో. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి సభక్తిగా నమస్కారం చేసుకుంటూ అమ్మవారిని తలుచుకుంటూ పరమాత్ముడు మహానుభావుడు ఎన్నో జీవాత్మలను కటాక్షించాడనుకుంటున్నాం. అలాంటి పరమాత్ముడైన స్వామివారి యొక్క పట్టమహిషగా ఉన్నటువంటి అమ్మవారికి సకల విధములైనటువంటి ఉపచారములు నిర్వర్తిస్తూ కర్పూర నీరాజనాన్ని కూడా సమర్పించే సందర్భంలో మాంగళ్యధారణయుక్తమైనటువంటి విధానాన్ని పొందుపరచి కళ్యాణంలో ప్రధానమైనటువంటి అదిగో నీరాజనం. మంగళమయ్య శ్రీరమణ మంగళమయ్యద లోకపాలక మంగళమాదిదేవ జయ మంగళమార్తజనావనా హరి మంగళమూర్తి మంగళము. పెరియాళ్ళవార్ల అవతార వైశిష్యం ఈరోజు. వారు పల్లాండు పాడారు స్వామివారికి. పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాండు పలకోటి నూరాయిరం అని. అలాగే అమ్మవారికి కూడా నీరాజనం సమర్పిస్తారు. మంగళమా అలమేలు మంగకున్ మంగళమా అలమేలు మంగకున్ మంగళమా అలమేలు మంగకున్ మంగళమయ్య సంతతము మంగళమున్ కొను వెంకటేశ్వర. అమ్మ వైభవం ఎంత గొప్పది అన్నమయ్య చెప్పాడు. పరమాత్ముడైన హరి పట్టపురాణివి నీవే అన్నాడు. కాబట్టి అమ్మవారి అనుగ్రహం చేత ఒక సంకీర్తన వింటే శ్రవణానంద భరితంగా ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ వారు ప్రత్యక్ష ప్రసారంలో అందించే భాగ్యం కలిగితే విందాం, అమ్మ అనుగ్రహాన్ని పొందుదాం. నమస్కారం చేసుకుంటూ భక్తితో వేడుకుందాం. నమో పద్మావత్యై నమః.
हेणाति समिधमिति संविधं वेति हेनामृतिच्यायते हरेति समिते देवाजुहोति प्रधेनति परे देवनादेवायेनानो सकृत् समतो नादेवरागो विवाहेत् चतुः समिते भज्यते चतुष्वादे पशो नेवावेदे रन्धे ब्रह्मणो प्रेते इति ब्रह्मा यत्रा एवायत्रा श्रुता एनं येति हृदे यतु वर्तेन यतु वे पराशतो यतु शीर्णाशि शक्तिमानसतो यतु दूर्धे महासि च संवृता यथा सतो प्रेते यातो वाचे वै यज्ञा श्रुता यत्र एवायनं देवासविताय ततो ते प्रेतियाः सोऽध्यायति प्रासोऽध्ये इति आसायेनं मिथ्यासा पायेति आत्मनेतेभ्याय इति शास्त्रे आहारेवानुयता इति ब्रह्मवादन इति ब्रह्मदेष्टा कथमेते नागंसेते ब्रूजातो गायत्रे दीक्षामतिरेतयति सप्ताहं प्राणाः प्राणादीक्षा प्राणैरेव प्राणान् दीक्षामवरुन्धे पूर्णादिमुत्तमान् जुहोति सर्वं वैपूर्णाहुति सर्वमेवाप्नोति अधो इदं वैपूर्णाहुति अस्यामेव प्रतिष्ठति नारायणाय धीमहि प्रचोदयात् स्वाहा महादेवी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् स्वाहा